అదే అవునా, నేను అడుగుదాం అనుకున్నా. అసలు గంజాయి శివ అంటే ఏంటి అసలు? ఒంకర్ టింకర్ మాటలు ఎందుకన్నా నీకు అంతగానం? ఎందుకు ఎవరిని చూసుకొని ఎదుగుతున్నావు? కష్టపడేదన్నా. ఓకే, ఇప్పటి నుంచి మంచిగా అంటే చిన్నప్పటి నుంచి ఏం కష్టపడ్డా? అంటే పొక్కల్లో వినరా, లేకపోతే ఏమైనా రాళ్ళు మోసిందా? మన అవ్వ అదేంటి అన్నది ఒకసారి కెమెరా చూపించాను. దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పోర్లు. ఈరోజు వీడియో వచ్చేసి మన అన్నని, మన ఈ 2-3 రోజుల్లో మన ఫేమస్ అయిపోయిన సారా మల్లేష్ అన్నని, ఇంకోటి అలా తమ్ముడిని ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంటర్వ్యూ చేసాము. ఏంటిదంటే ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎట్లా ఫేమస్ అయిండు మనోళ్ళు, అంటే ఆ ట్రిక్స్ కొంచెం మన జనాలకు చెప్తే వాళ్ళు కూడా ఫేమస్ అవుతుంది. కొంతమంది చాలా మంది యూట్యూబ్లో పెడుతుండ్రు కానీ అయితలేరు. మనోళ్ళు 2 వీడియోలకి అయిపోయింది, ఫేమస్ అయిపోయింది. అది ఎట్లా అని తెలుసుకున్నాం అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు మీరు ఎట్లా ఫేమస్ అయ్యారు? మీకు అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఈ ఫీల్డ్కి రావాలని? చిన్నప్పటి నుంచి కష్టపడేదన్నా. ఓకే, ఇప్పటి నుంచి మంచిగా అంటే చిన్నప్పటి నుంచి ఏం కష్టపడ్డా? అంటే పొక్కల్లో వినరా, లేకపోతే ఏమైనా రాళ్ళు మోసిందా? కుక్కలు చిన్న చిన్న కాదు, అంటే కష్టపడేది. ఇక పాలు ఇవన్నీ కష్టపడేది. పాలు అమ్మిన అంటే మళ్ళీ ఇంకోసారి ఇక పాలు ఇవన్నీ కష్టపడేది. పాలు అమ్మిన అంటే మల్లారెడ్డి అన్నలా? మల్లారెడ్డి అన్న పాలు అమ్మిన. అంటే అన్నకి నీకేమైనా లింకప్ ఉందా? మళ్ళీ అన్నతోటి నేను మా తమ్ముడు కానీ ఇద్దరం అన్నతోటి. నీకు ఇంకా తమ్ముడు ఉందా? ఆ తమ్ముడు పేరు ఏం పేరు అన్న? మా తమ్ముడు పేరు మంచిగా ఉంటుందన్నా. అదే అవునా, నేను అడుగుదాం అనుకున్నా. అసలు గంజాయి శివ అంటే ఏంటి అసలు? నాకంటే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆడు ఎక్కువ సోకులు ఉంటుంది, అని బంగారం అన్ని సోకులు ఉంటుంది. దగ్గర దగ్గర ఇప్పుడు మీ ఆస్తి ఎంత ఉండొచ్చు అని ఒక మాటలు చెప్పాలి. 1500 కోట్ల దాకా ఉంటుంది. 1500 కోట్లు అంటే ఒక ఊరు బతకొచ్చు కదా. మరి మొత్తం ఇద్దరే బతుకులు, ఒక ప్రజల్ని మా ఇంటికాడ ఎప్పుడు 50 మంది దాకుంటారు. 50 కుక్కలు ఉంటాయి, మస్తు మంది ఉంటారు. కుక్కలు ఎందుకు పెంచుతున్నారు? ఎందుకు మీ కుక్కల ఎట్లా అంటే మావాడు గెల్లకు వస్తుంటే కుక్కలు భయపడి కుక్కలు ఇంటికి పోతుంటాయి. అంటే మీ ఊరు వచ్చిందంటే కుక్కలు భయపడతాయి. అంటే కుక్కలు భయపడతారు, మనిషి పందులు ఇవి ఏమైనా భయపడతాయి? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని చేసి పందులు భయపడతాయి అన్న. ఇప్పుడు ఒక మాట, కుక్కలు భయపడుతుందంటే ఆడియన్స్ మీరే చెప్తుంది. కుక్కలు భయపడ్డప్పుడు పందులు భయపడరా? అట్లా మీ తమ్ముడిని కాల్ చేసి ఒకసారి పిలవచ్చు. ఆ అన్నని కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆయన ఎట్లుందాం మరి అదే తెలుసుకున్నామని. ఏమని ఫీల్ చేసుకున్నా మీరు? మీ తమ్ముడి పేరు గంజాయి శివ తమ్ముడు. అంతే అట్నే ఒకసారి ఫోన్ చేసినాం. హలో, ఎడున్నారా? పైన బిల్లు పైన అంటే వచ్చిందా అన్న? తీసుకొచ్చి చూస్తాం. ఎడికైనా ఇద్దరం కలిసి పోతాం. పైన చూస్తాం. ఎడికైనా ఇద్దరం కలిసి పోతాం. ఇద్దరం కలిసి ఉంటాం. నా పేరు శ్రీశైలం, నేను చేస్తా రౌడీజం. అంటే ఏంటి అన్నది? అయితే ఇప్పుడు మీరు ఈ 2-3 రోజుల్లో ఫేమస్ అయిపోయింది మీ ఇద్దరు అన్న తమ్ముడు. అట్లా ఇట్లా ఫేమస్ అయ్యారు మీరు. అసలుకి ఏంది మనోళ్ళకి కొంచెం టిక్స్ ఇస్తే మనోళ్ళు ఫేమస్ అవుతుంది కదా? అది వాళ్ళ ఇష్టం. ఇక ఎవరిని ఫేమస్ చేయాలనుకుంటే వాళ్ళని చేస్తారు. అదే అన్న చేస్తారు. ఓకే, అంటే మీరు 2 వీడియోలు అలా ఏం లేదు అసలు. మీరు ఏముంది నాకనిపించలే, ఏం లేదు అసలు. కల్లా మీ ముఖాన్ని మీరే చూసుకుంటున్నారు, ఒక పెళ్ళమ్మ ఊరు చూసినట్టు. అలా ఎట్లా ఫేమస్ చేసిన జనాలు? మొక్కలు అనేది ఫేమస్ ఉంటుంది. ఓకే, అంటే నీ కుర్పుల ముఖము ఇట్లా చూసి ఫేమస్ అయిందా? అంతే అనుకోవాలి. అంటే మా కూడా మా కుర్పులు లేవేమో మాకు ఫేమస్ చేయరు. ప్రజలు మీరు కూడా చూడాలి. కుర్పులు ఉన్న వాళ్ళని ఫేమస్ చేస్తా అంటే మన అన్నకు లేదు, కర్రే ఉండు అంటే అన్న ఫేమస్ అయినట్ట. అన్న లేదు. ఓకే, అంటే ఇప్పుడు గంజాయి శివ అని పెట్టుకుండు. అంటే గంజాయి అంటే ఏంటన్నట్టు అసలు? అంటే మా ఊళ్ళో పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఒకటి. ఓకే, అంటే సెటిల్మెంట్ చేసిన ఒకటి గంజాయి చేసుకుంటే సెటిల్మెంట్ చేసిన. అందరు ఊర్లో ఏమన్నా గంజాయి శివ అని పిలిచారు. అంటే ఇంకోసారి మా ఊళ్ళో పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఒకటి. ఓకే, అంటే సెటిల్మెంట్ చేసిన ఒకటి గంజాయి చేసుకుంటే సెటిల్మెంట్ చేసిన. అందరు ఊర్లో ఏమన్నా రియల్ లేకపోతే ఏంది ఇట్లా మీరు పెట్టుకుంటారా? అంటే రియలే కంకర రౌతులు లెక్క ఉన్నాయి మళ్ళీ. డైమండ్ స్టోన్ అంటారు. ఓకే, వేరే చేస్తాను. అక్కడ ఒక ప్లాటినం అని ఉంటుంది, మార్క్స్ ఉంటాయి. మీ అన్నట్లో మీకున్నాయి? మా అన్నకి ఏంటంటే 6 సోకులు ఉంటాయి. 6 సోకులు ఉంటాయి.
అన్నకి ఆడోళ్ళ సోపులు. అరే ఇక చెప్తా అరే ఏం కాదు అన్న, మొత్తం చెప్పాలి. వాడు కామ పిశాచి, నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే కాదు. మీడియాని మొత్తం మీడియా అంతే. అది అన్నకి ఏం సోకులు ఉంటాయి? అన్నకి ఆడపిల్లల సోపులు ఉంటాయి. ఓకే. మనదేముండదు, మన ఓన్లీ బంగారం పెట్టుకోవాలి, బంగారం చైన్లు అంతే. అంటే మీరు వస్తున్నప్పుడు కూడా అందరికి ఇట్లా చూపించుకుంటూ వస్తున్నారంట, ఎందుకు అట్లా? కూడా వాళ్ళే చూస్తారు. మీరు ఇట్లా చూపించుకుంటూ వస్తున్నారంట కదా. అది ఏంటంటే మోడల్ సూపర్ మోడల్ చూస్తారు మనం ఏం చేస్తాం. అంతే కరెక్ట్. అంటే ఇప్పుడు మీకు ఇవి ఉన్నాయని తెలియనిక, లేకపోతే అవతల లేవు అని చెప్పనిక? అంటే మా లెక్క కష్టపడాలి, ఇట్లా ఒక మోటివేషన్ ఇద్దాం. ఓకే. ఎక్కడ వరకు చదివినాను అసలుకి? ఈయన ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. 10th లో ఎంత వచ్చినాయన్నా మీకు? 9.7. 9.7. మళ్ళీ ఇంటర్లో? ఇంటర్లో అయితలేదు, ఇక చదవాలి. ఇంకా చదువుతలేరు అంటే ఆపేసిండ్రా, లేకపోతే ఇట్లా ఎగ్జామ్ రాసి అప్పుడే పోతుండ్రా? ఏ చదువుల కెరియర్ ఉన్నా అంటే ఇప్పుడు అవతల వాళ్ళు మళ్ళీ డాక్టర్ అయినది కెరియర్ కదా. ఇప్పుడు చదివేందుకు పైసల గురించి. అవు. ఇప్పుడు మన కాడ పైసలు ఉన్నాక చదివేందుకు. పైసల గురించి కాదు కన్నా, మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక ఫ్యూచర్ గురించి కానీ. అంటే ఇప్పుడు నన్ను నాలెడ్జ్ అయినా ఇంటర్వ్యూ ఇచ్చినావా? అంటే నాలెడ్జ్ లేని నేను అట్నే పిలిచాను అన్న. ఇప్పుడు గంజాయి శివ అని పేరు పెట్టుకున్నప్పుడే నీకు నాలెడ్జ్ అయినాను. అది ఊరోళ్ళు పెట్టారు, నేను ఎక్స్పెక్ట్ ఇచ్చిన ఊరోళ్ళు పెట్టి. అంటే నీ రియల్ నేమ్ ఏంటిది అసలుకి? రియల్ నేమ్ శివారెడ్డి. శివారెడ్డి. అంటే మీరు రెడ్డిస్. రెడ్డిస్. అంటే అప్పట్లో మీరు మొత్తం అందరినీ మల్లారెడ్డి తెలుసా? మల్లారెడ్డి. అంటే ఇప్పుడు మా ఊరు ఎంకుంటారు ఆయన కాదు, మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీ మంత్రి మంత్రి. ఓకే 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 ఓకే. పార్లమెంట్ తెలుసా? మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పింది మేము చేసినప్పుడు. అప్పుడు ఆయన ఇంకా నేనే ఉండే. ఇద్దరు? మీ ఇద్దరా మీరు ఒక్కళ్ళ? నేను ఒక్కనే ఉండే. ఓకే. ఏం చేసేది? అంటే అన్న ఏమైనా ఎత్తి పోస్తుంటే మీరు కూడా ఎత్తి పోసేదా? అన్న ఆ మల్లారెడ్డి అంటే పాలు కలిపేది, పాలు నీళ్ళు కలిపేది. అవును అన్న కలిపినాను మొన్న ఇంటర్వ్యూలో. ఒక బకెట్ నీళ్ళు కలిపేది, నేను 2 బకెట్లు కలిపినాను. ఓకే. అంటే ఆందాని అన్నకంటే నీకు ఎక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వస్తుంది. అంటే ఇంకా కూర్చొని ఇంకా కూర్చుతున్నావు నువ్వు. అన్నీ ఏంటంటే ఇప్పుడు అవన్నీ సంపాదించి బిల్డింగ్ కట్టిండు. ఓకే. బంగారం ఉన్నా మళ్ళీ ఈ అన్నకు లేవుగా. ఇప్పుడు మళ్ళీ మీ నువ్వు రెడీను, టీప్ టాప్ రెడీను, అట్టే మీ అన్న కూడా ఉండాలి కదా. ఏమైనా మీ అన్నకు లేదు? మా అన్నకి అవన్నీ ఉన్నాయి సోపులు. మా అన్నకి ఇంట్లో చాలా ఉంటాయి, నేను తెచ్చి పెడతా, అని వేసుకోడు ఆయన. ఓకే ఓకే. మా అన్నకి సింపుల్ ఉంటాడు ఆయన. ఓకే. అన్న నువ్వు ఏ వరకు చదివినావు అన్న? నేను చదివినా బాగానే చదివినా. ఇక అంటే బాగానే అంటే నువ్వు 15 సంవత్సరాల నుంచి చదువుతున్నావు నువ్వు? అంటే ఏ వరకు చదివినావు? డిగ్రీ చేసిన. ఓకే. డిగ్రీ చేసి మంచిగా బిజినెస్ అని కూడా అంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు అన్న? ఇంటర్లో తీసుకున్నా, సిసి తీసుకున్నా. అంటే సిసి దేనికి అసలు అది? అరే నీ అబ్బా తీసుకున్నా. అప్పుడు ఏం తీసుకోలేదు, అందరు సిసి తీసుకుంటాను, నేను అట్లా సిసి తీసుకున్నాను. తీసుకున్నారు తెలివి వరకు అన్ని తెలుసు. అవన్నీ మనకు చెప్పు. కాలేజ్ ఏదో చేసినా కాలేజీ మన ఊర్లోనే మన మల్లారెడ్డి కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్. అన్ననేమో మన ఊర్లో అంటే మరి మీ మా ఊరు ఊర్లోనే ఉంది. మా ఊరు ఏంది మల్లారెడ్డి అన్న కాలేజ్. ఒకప్పుడు హైదరాబాద్ లో ఉండదు, ఎప్పుడు వచ్చినాం. ఓకే, ఓకే, మా ఏరియాలో ఉండేది అట్టే. అది అన్న ఇప్పుడు నువ్వు ఏం కోర్స్ తీసుకున్నావు అన్న? నేను హెచ్ఈస్ అంటే మన వేరే ఉంటుంది అది. అంటే నువ్వు సొంతంగా తీసుకున్నావు? అది లేకపోయినా నువ్వు పోయి అడిగి మనం తీసుకున్నాం అనుకో 10 మంది తీసుకుంటారు. అంటే నీతో తీసుకున్నా? అంటే నువ్వు అన్నావు కన్నా నేను తీసుకున్నందుకు 1000 మంది తీసుకున్నారు. 1000 మంది తీసుకున్నావు, దానికి లైఫ్ లేదు. అంటే ఇప్పుడు మీరు ఊళ్ళోకి వస్తే మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మీ ఇద్దరు ఎట్లుంటుంది అన్న? మీ ఊళ్ళోకి వచ్చిన అనుకో 50 కుక్కలు, 50 మనుషులు వస్తారు. ఇదేంటైతే అరే నీ 50 కుక్కలు ఎందుకన్నా? మనుషులు వస్తే సరే. ఇప్పుడు కుక్కలకి ఇట్లా మనం ఏందో తెలుసు. అదే అంతే అన్న చెప్పింది ఇంతకుముందు, ఫలానా గంజాయి శివ గల్లీకి ఎంటర్ అయింది అంటే కుక్కలు ఉంటాయంట. అది ఎందుకో విచిత్రం నాకు తెలియదు. కుక్కలు మనుషులకు భయపడతాయా? అంటే భయపడే కుక్కలు మనం ప్రేమిస్తున్నాం అంటే కుక్కలకే భయపడతాయి అన్న. అంటే కుక్కలు మనకు భయపడే అన్న, ప్రేమ. ఇప్పుడే మీరు భయపడతారని చెప్పిండ్రు, మళ్ళీ ప్రేమ చూపిస్తారని చెప్తుంది. అంటే నేనేమనుకున్నా అంటే కుక్కలు ఒక కుక్కకే భయపడతాయి. ఇప్పుడు చెప్పాలంటే మాకు భయపడేది, ఎందుకంటే మేము పిలుస్తాము అన్నం పెడతాం అంటే. నీకు భయపడతాం ఫలానా గంజాయి శివ ఇలా ఎంట్రీ అయిందంటే కుక్కలు అలా ఉండే అంట. ఎందుకు అట్లా? అంటే మీరు ఏమైనా చేసిందా? ఖాళీలో కొట్టిందా ఒకసారి ఏమైనా చేసిందా? అది అభిమానం అనుకోవాలి ఇక. ఓకే. మీరు అనిమల్ లవర్సా? అంటే ఏమైనా పెంచుతారా కుక్కల్ని, నక్కల్ని, పందులని? ఇట్లా అయితే పెంచుతాం ఎలుకల్ని. మీరు ఎలుకలు ఇంట్లో అంటే ఏం చేస్తారు? కొట్టి పంపిస్తారు. అవు మేము పెంచుతాం. కొట్టి పంపాం, బయటికి పంపిస్తాం. సరే బయటికి పంపిస్తాం, మేము ఇక్కడే పెంచుతాం. అంటే ఏమైనా నేమ్స్ ఉన్నాయా దానికి? నిక్ నేమ్స్ ఏమైనా పెంచడానికి ఏం లేదు. డైరెక్ట్ ఏమని పిలుస్తారు మళ్ళీ? మేము పిలువ మనంతా అవే ఉంటాయి, అవి దాని టైప్ దాన్ని తీసేసేది. మళ్ళీ నీ మూతి కొరికింది అన్న అట్లా అయింది అలా
డ్యూటీ కొడుకు అంటే అట్లేం కొడుకోలేదు. అన్నీ అడుగుతున్నాను సింపుల్ ఏంటి అన్నీ వేసుకొని తిరుగుతారు మీరు. అది కొడితే ఏమవుతుంది మన అట్లా అయింది కొడితే అది ఒక్క నిమిషం అన్న. ఈ నోట్లో ఏందని ఒకటే తింటున్నావు నువ్వు సాగరా గుట్టుకరా మీకెందుకు అన్న? నాకెందుకంటే విన్నాను నా స్టూడియో ఉంటే నాకు కాదు అన్నాను. స్టూడియో అంటే మా ఇష్టం, ఏదో ఇంటర్వ్యూ పద్ధతి ఇప్పుడు స్టూడియో మాది మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తాం అది ఏదో నోట్లు వేసుకున్నాం మళ్ళీ అది ఇటుక పెట్టడం ఏదో వేసుకున్నాం ఉంచుతున్నావు మా ఇంక కలవ అవుతుంది మేమే చూసుకోవాలిగా. చూసుకోవాలంటే మీరు మరి అరే అవునా ఇంటర్వ్యూ పిలిచినాం కరెక్ట్ ఓకే ఇంటర్వ్యూ పిలిస్తే ఈయన ఉంచవసరా అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే మళ్ళీ బాత్రూమ్ లో పోయి పోస్తారు మీరు. అది కాదన్నా వాడు ఏంటంటే వాడు ఇది తిని అలవాటు అయింది. అట్లా రోజుకి ఎన్ని తింటావు? 10 తింటాం. 10 అంటే మన లోపలికి పోతే ఏమన్నా కాదా నువ్వు చెప్పవు నీ తమ్ముడు మామూడు ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎక్కువ ఈ ఏరియాలో మామూడు ఇంటర్వ్యూ వేయడు. మీరు మాకు ఒక రోజు ముందే చెప్తే మామూడు మంచి మంచి ఫస్ట్ ఎవరికి ఇంటర్వ్యూ? ఫస్ట్ నాకే ఫస్ట్ నీకే ఫస్ట్ నేను దేవుడిని మొక్కాలి అయితే. చెప్పిన ఇంటర్వ్యూ ఛానల్ పేరు ఏం పేరు? నా ఛానల్ పేరు ఎందుకు మీకు మీ చెప్పండి ఒక మాట చెప్పండి. నా ఛానల్ పేరు వచ్చేసి ప్రమోషన్ చేస్తారా మీ ఇద్దరు? ప్రమోషన్ అంటే మీరు పెద్దది చేస్తారు అంటే అడుగుతున్నాను ఇప్పుడు నా ఛానల్ పేరు తీసుకొని మీరు ఏం చేస్తారని ఏం లేదు అని ఇంటర్వ్యూ తీసుకున్నాం ఛానల్ పేరు చెప్పండి. నా ఛానల్ పేరు ఏం లేదన్న సింపుల్గా అందరు చూడాలని అటు ఇటు ఉడుకు నా ఛానల్ చూడు అటు ఇటు పేరు ఏం లేదన్న సింపుల్గా అందరు చూడాలని అటు ఇటు ఉడుకు నా ఛానల్ చూడు అటు ఇటు ఉడుకు నా ఛానల్ చూడు పేరు నచ్చింది అందుకే వచ్చింది. మావాడు తలుచుకుంటే నీ ఛానల్ నిమిషంలో ఉందో నన్ను కొనమనరా అన్న ఛానల్ ఎందుకు కొనడు? ఇలా కూడా చాలా ఉంటాం కానీ నన్ను ఎంత ఇస్తావు అన్న నాకు నేనే వస్తే ఇప్పుడు నీ దానికి వస్తా ఎంత ఇస్తావు చెప్పాను నిన్ను వస్తే ఏం లాభం ఉంటుంది అన్న నీ ఇప్పుడు ఛానల్ నా కాడికి వస్తే నేను లేక ఆగమవుతుంది. ఓకే అంటే మీరు అందరిని అట్నే ఆగం చేస్తుండ్రు ఇంకా చెప్పుకోండి మీ మీడియాని కొనగలుగుతా. ఓకే నేను మీ మీడియాని కొలుతా కొన్నాక అలా వర్కర్స్ అవన్నీ జీవితాలు ఆగాలైతే వాళ్ళ జీవితాలు ఎందుకు ఆగా చేయాలని కొన్నాను. ఓకే ఇప్పుడు మీరు ఏం ఫోన్లు వాడుతున్నారా ఇప్పుడు నార్మల్గా? iPhone 7 మీరన్నా ఐఫోన్ 15 ఇదే యూఎస్ఏలో లాంచ్ అయింది నాకు. మళ్ళీ ఒప్పో ఉందని ఏందన్నా దానిపైన? ఒప్పో అంటే మనం యూఎస్ ఉన్నా ఆ, మనం ఆ నుంచి నాకు ఇంపోర్ట్ అయితే ఓకే ఒప్పో ఐఫోన్ కొలబెట్ అయింది. ఓ అంటే మాకు తెలియదు మళ్ళీ యూఎస్ నుంచి మేము ఐఫోన్ ఆర్డర్ పెడితే ఐఫోన్ వస్తుంది అనుకుంటున్నాం మేము. అది పోయి కూడా ఒకసారి కనుక్కో. అంటే ఇప్పుడు అన్నది సరే ఇప్పుడు ఐఫోన్ లోగో ఇది ఓకే అది ఇది మన ఏరియాలో తెప్పించినాం ఓ ఇండియాది అది బయట నుంచి తెప్పించుకున్నాం. ఇప్పుడు అన్న చూపించింది ఇది ఐఫోన్ 17 ఐఫోన్ 17 17 ఇంకా లాంచ్ కాలే కానీ ఒప్పో అని ఉంది మరి ఇది ఏంటో 17 అంటే మీకు కొత్త ఫ్యూచర్ ఏమో చూడండి ఇది మన కోసం తయారు 2 ఇయర్స్ జనరేషన్ ఫాస్ట్ ఉంటాం. ఓకే ఇది లాగ్ అంటే అయితే మన సర్వర్ ఇండియా సర్వర్ నాన్న. ఓకే ఓకే ఎందుకన్నా మీరు ఒకటే ఇట్లా చూసుకుంటున్నారు అవి ఇది మీ అమ్మ నాన్న ఇట్లా ఉండేది కొంచెం ఒక్కసారి ఇది చూపించండి మీరు ఇట్లా ఇట్లా చూపించండి స్టైల్ 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 అంటే చేపించుకున్నా చేయించుకున్నా లేదు ఎందుకు ఇది లేడీస్ లా ఉంది తెప్పించినాం. ఓకే మా ఓకే వదిలే ఓకే ఓకే అన్నకు పెళ్ళి అయిపోయింది పెళ్లి కాలే ఆ. పెళ్లి కాలే. అంటే లవ్ ఫెయిల్ ఎన్ని సంవత్సరాలు నడిపిండు పట్ల ఇంటి పక్కన ఒక శుద్ధన పట్ల అదే అదే ఆసుట తిన్నావునా ఓకే అది మన అన్నదేనా వాయిస్ వాయిస్ అన్నదే కానీ ఇట్లా చూసేనే సృజన తిన్నావారా? ఎక్స్పెక్టేషన్ అప్పటి నుంచి అన్నకి ఇది ఇచ్చింది అన్న వాడేసిండు అన్నకి గుర్తు లెక్క పెట్టుకున్నా. అంటే నువ్వు అన్న గుర్తు లెక్క పెట్టుకున్నా మీ ఊరినే గుర్తు లెక్క పెట్టుకున్నా ఇద్దరు గుర్తులు మరి ఇద్దరు కలిసి ఉంటలేదు కదా అన్న బాగా నాకు ఇష్టం అయితే కలిసి ఉంటాను. ఓకే ఇప్పుడు మీ తమ్ముడికి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉన్నాయా మీకు తెలిసిన మట్టుకు అయితే ఇది బంగారం మాకు తెలిసిన మట్టుకి ఏం లేదు బయట ఏమున్నాయి కానీ ఎప్పుడు బంగారం సూపర్ బంగారం డైమండ్ అవి మీరు ఇప్పుడు అసలుకి ఇంటర్వ్యూకి ఎట్లా వచ్చింది అసలుకి సైకిల్ పైన వచ్చినాయి. బంగారం పెట్టుకుని సైకిల్ పైన వచ్చింది అంటే ఇప్పుడు ఓకే మీరు సైకిల్ పైన వచ్చిండ్రు ఇది మొత్తం ఎన్ని తులాలన్నా మొత్తం బంగారం మీ చెల్లె చేయను 15 తులాలు ఎక్కువ ఉన్నది 15 తులాలు అంటే ఇంకెన్ని కాడు కానీ 15 తులాలు వేసుకో. ఓకే మనిషి పైన మీరన్నా మళ్ళీ సింపుల్ ఉంటుంది. ఓకే సరే ఒక 20 తులాలు పెట్టుకున్నాం మళ్ళీ వాళ్ళని కొట్టి గుంజుకుంటాం మీరు సైకిల్ పైన వచ్చింది ఇంకా మళ్ళీ అది ఎక్కువ వేగంగా కూడా కొట్టేసింది అనుకో ఒకవేళ లీగల్ ఫిల్టర్ కడుకుంటుంటాం. నీళ్ళ ఫిల్టర్ అంటే ఏంటిది? ఎవరైనా కోర్టు ఉంటుంది ఓకే మీ ఊర్లో చెడ్డం కడుకుంటూ పెడతాం అది కూడా పక్కనే పక్కన కావాలంటే వాడంతా దాటినా సరే దుర్గమ్మ కొడుకు అని ఒక ఇద్దరిని పెడతాం. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి గట్టు దాటుతుంటే వేసేస్తాం. ఈ సర్కిల్ లో మొత్తం ఇక మీ మనుషులు ఉండరు మనుషులు మొత్తం మన ఏరియా మొత్తం మన ఫోన్ ఉంటుంది. మా ఏరియాలో బంగారం ఓడేసుకుంటుంది. అదే అంటున్నా ఇప్పుడు మీరు ఒక్కరు ఉండరు అది ఒక్కరు లేదు మీరు ఎత్తుకోపోవాలి
మీరు ఎత్తుకోవాలని అది ప్లాన్ ఉంటుంది. మీరు ఏంది మీరు సైకిల్ పైన తిరుగుతుంది ఎట్లా మిమ్మల్ని అంటున్నా. వాడు మేము ఉన్నామా అన్న మీరు కాఫీ తాగండి, లేట్ అవుతుంది అన్న. కాఫీ తాగే అలవాటు ఉందన్న, డైరెక్ట్ బర్రె పాలే. అయ్యే మనకి ఏదైనా ఓకే. ప్రోటీన్ బర్రె పాలు తాగుతుంది ఎప్పుడైనా. అంటే పచ్చి తాగుతారన్నా లేకపోతే వేడి చేస్తారేమన్నా? వచ్చి తాగితే ప్రోటీన్ అన్న. ఓకే, ఇప్పుడు ఓకే మీరు మొన్న ఇంతకుముందు మల్లారెడ్డి అన్న గురించి తీసింది కాబట్టి చెప్తాను. మరి మల్లారెడ్డి అన్నతో మీరు ఒక్క ఫోటో కూడా లేదు, చిన్నప్పటి నుంచి దందా చేసిన అన్నారు. ఇదంతా చేసి ఇక ఫోటో ఊళ్ళైన ఊరికి మల్లారెడ్డి అన్న అంటే మాకంటే ఎక్కువ ఎదిగినామని కొట్టించింది మా అన్నని. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. మా అన్నని ఒకసారి పోలీస్ అది స్టేషన్ కమిలిపోయింది ముఖము. పోలీస్ అందుకేనా? స్టేషన్ నేను అప్పటి నుంచి చదువుదాం అనుకుని ఎందుకు కమిలిపోయింది? ఏం చేసినాం 10 మందిని ఇంటికి పంపించాం. ఓకే, ఇల్లు కబ్జా చేసినాం. మల్లారెడ్డి బట్ ఇల్లు ఉండదు ఆయన, ఒక ఇల్లు ఆయన మా పొజిషన్ ఓకే, తెలియదు మాకు తెలియదు. అంటే ఆయన గన్ మ్యాన్స్ అందరినీ మెయింటైన్ చేస్తాడు కదా. గన్ మ్యాన్స్ కొన్నాం మేము అలా. వాళ్ళు నువ్వు ఓకే, మరి మీకు లేదేంటన్న గన్ మ్యాన్స్? గన్ మ్యాన్స్ మనకి కింద 50 కుక్కలు ఉంటాయి, 50 మనుషులు ఉంటాయి కదా. 50 కుక్కలు నేర్చుకొని తిరుగుతారు. గన్ మ్యాన్స్ వద్దిగా మేము. కుక్కలు వెళ్ళిపోతాయి. ఓకే అని ఇప్పుడు మరి సరే కుక్కలు 50 కుక్కలు అంటే మెయింటైన్ చేసి కష్టం. కుక్కలు బాత్రూమ్ పోతే ఎవరు తీస్తారు మరి మీ దగ్గర? అది బయట పోతే మనకి అవసరం అంటే మీరు నేర్పించింది ఎట్లా పోవాలి రోజు? మరి బయట పోతుంది అంటే ఎట్లా? ఇప్పుడు కొంచెమైనా ఏమన్నా దానికి గార్డెన్ ఉంటుంది సపరేట్ ఇష్టం. ఓకే కుక్కలకి ఉంది, కుక్కలకి ఓకే, డైలీ ఫుడ్ ఉంటుందా? ఏం పెడతారన్న ఫుడ్ దానికి? పెడిగ్రీ. పెడిగ్రీ అంటే ఇట్లా నాన్ వెజ్ అసలు ఏం పెట్టారు? నాన్ వెజ్ పెడతాం, వారానికి ఒకసారి పెడతాం. అదే ఏంటిది? పిల్లి పిల్లిలు? బలీలు ఎట్లా ఏంటి? అంటే ఇప్పుడు మనకి చికెన్ మటన్ ఎట్లా ప్రోటీన్ వీటికి ప్రోటీన్. ఓకే,